బ్రహ్మ ముహూర్తం అంటారు గదా! దానికి హ్మ్. ఏమన్నా ప్రాధాన్యం ఉందా ఈ పెళ్ళిళ్ళలో? బ్రహ్మ ముహూర్తం అనేది అక్కడ ఏ గ్రహ దోషాలు ఉండవు. సూర్యోదయానికి పూర్వం ఉండే ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. హ్మ్. సూర్యోదయం ఒక 24 నిమిషాలు ఒక ముహూర్తం. హ్మ్. 48 నిమిషాలు ఒక హోర. హ్మ్. సూర్యోదయానికి ముందు 48 నిమిషాల్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఓకే. ఆ బ్రహ్మ ముహూర్తానికి తిథివార నక్షత్ర దోషాలు ఉండవు. అచ్చా! అది ఆ టైంలో ఏ పని చేసినా మంచిది. పెళ్లితో సహా. ఆ! ఏ పనైనా మంచిదే. ఓహ్! అందుకోసం ఈ సాధారణంగా అది ప్రయాణాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ప్రయాణాలు చేసేప్పుడు ఎక్కడికైనా ఎళ్ళాలి, ఇది మంచి రోజు కాదు, ఆనందాది యోగాలే చూసుకుంటారు. అవును. అప్పుడు బ్యాడ్ టైమ్ ఉందన్నప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరాలి. ఓహ్! నా పెళ్లి 4కి జరిగింది సార్ పొద్దున. మంచిదే అచ్చా! అంటే బ్రహ్మ శుభమే గదా! ముహూర్తం. ఆ! బ్రహ్మ ముహూర్తం. ఆ ఓహ్! బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఏ పనికైనా తిథివార నక్షత్ర దోషాలు రావు. అచ్చచ్చా! అదో 50% వరకు కాపాడుతది. సో, ఓహో! ఏమీ లేనప్పుడు అది ఉపయోగిస్తాం. సో, అచ్చచ్చా! బ్రహ్మ ముహూర్తం ప్రాశస్త్యత అది. ఇప్పుడు పెళ్లి తర్వాత హ్మ్. అత్యంత ప్రధాన సమస్య సంతానం. హ్మ్. ఈ మధ్య ఎక్కడ జూసినా సంతాన సమస్యలతో దంపతులు అల్లాడిపోతున్నారు. మొత్తం ఈ ఐవీఎఫ్ సెంటర్‌లు వీటితో ఇట్లా కిటకిటలాడిపోతున్నారు. హ్మ్. ఎందుకు జరుగుతుంది ఈ సమస్య అసలు? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మన కుటుంబం వృద్ధి, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, సమాజాభివృద్ధి, మానవాళి అభివృద్ధి జరగాలంటే పెళ్లి జరగాలి. హ్మ్. ఆ పెళ్ళనేది చాలా పవిత్రంగా చేసుకోవాలి. ఓకే. ఆ పవిత్రత పాటించకపోయినా పూర్వీకుల శాపాలు, పాపాలు ఉన్నా సంతానాభివృద్ధి జరగదు. ఓకే. తర్వాత ఎవరెవరికైతే జాతకంలో ఈ కుజ దోషాలు, ఇలా చెప్పుకున్నామో వంధ్యత్వం అటువంటివున్నాయో వాళ్ళకి సంతానం కలగడం ప్రాబ్లమ్ అవుతది. అది రెండోది. హ్మ్. ఇంక మూడోది మెయిన్ ఏంటంటే, ఇందాక పెళ్లి తంతులో చెప్పాం. గర్భాధానం చెప్పుడు చేయాలని. హ్మ్. ఆ గర్భాధానం అయిన తర్వాత దానికి ముహూర్తం పెడతారు. అదే జెప్పాను. ఎప్పుడైతే విత్తనాలు నాటేది నైట్‌లో నాటితే మొలకలొస్తాయి. సో, హ్మ్. నైట్‌లోనే రాత్రి సమయంలోనే జరగాలి. గర్భాధానం జరగాల ఓకే. సంతానాభివృద్ధికి. అప్పుడు చంద్రుడి బలం ఉంటది. సంతానం మంచి సత్సంతానం కలుగుతుంది. హ్మ్. సో, దానం జరిగినప్పుడు 3 రాత్రులుంటారు. కనీసం 3 రాత్రులు వాళ్ళు అక్కడే ఉండాలి. ఏమి వేరే బయటికెళ్ళగూడదు. ఓకే. ఇంకొకటేంటి డే టైమ్‌లో కలవగూడదు. ఈ 3 రోజులైనా కనీసం. అచ్చచ్చా! డే ఆహా! టైమ్‌లో అసలు సంగమాన్ని నిషేధకాలం. సంధ్యా ఆహా! సమయం పగటిపూట కలవరాదు. ఓకే. కొన్ని కొన్ని తిథుల్లో కలవరాదు. రజస్సులైనట్టు 2, 3, 4 ఆ! ఆ టైంలో కూడా కలవరాదు. కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఓకే. సరి రోజుల్లో కలిస్తే ఆడపిల్లని, బేసి రోజుల్లో అయితే అయన్నీ అయి వేరే ఉన్నాయి. ఆ! సో, ఇక్కడేం గర్భాధానం జరిగేప్పుడు 3 రోజులు ఆళ్ళెక్కడికి ఎళ్ళకూడదు. కానీ ఇప్పుడేం జేస్తున్నారు హనీమూన్ ట్రిప్ పెళ్లవ్వడంతోనే హనీమూన్ ట్రిప్ చేసి పంపేస్తున్నారు. అవును. అలా చేయకూడదు. ఆ 3 ఓకే. రోజులు ఇక్కడే ఉండాలి. యాక్చువల్‌గా 16 రోజుల పండగ. అత్తగారింటికెళ్ళి మనుగుడుపు అంటారు తెలుగులో. ఆ! అల్లుడికి అన్ని రకరకాల పిండి వంటలు అన్నీ పెట్టి వాళ్ళు పోషిస్తారనమాట. మేపుతారు. మేపుతారు. వచ్చిన తర్వాత ఆ! అంటారు మనుగుడు, పెళ్ళికొడుకురా మేపుతున్నారురా ఆడు వెయిట్ గెయిన్ ఆ! అవుతాడప్పుడు. వీళ్ళిచ్చిన తిండితోటి. ఆ! సో, అదేంటంటే అక్కడ ధాతు పుష్టి కలగడానికి, సంతాన అచ్చచ్చచ్చా! వృద్ధి కలగడానికి అబ్బా! ఏం అటువంటియన్నీ సాంప్రదాయాలు సార్ నిజంగా. అందులో హ్మ్. పెట్టేవారు. ఓకే. పిండి వంటల్లో ఈ ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, సంతాన వృద్ధికి కావాల్సిన పిండి వంటలు అందులో దినుసులు ఓకే. పెట్టి అయి ఓకే. పెట్టేవారు. ఓహో! ఈ మానేసి పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీలు, అవును. స్టార్టప్స్‌లు, సూప్‌లు హ్మ్. అవి ఎక్కడ పోవాలో అక్కడికి పోతాయి. అంతేగా. ఇప్పుడు ఇంకోటేంటంటే ఇదివరకు పెళ్ళయ్యే వరకు స్త్రీ అంగ వివరం ఏ పురుషుడికి తెలియదు. హ్మ్. పురుషుడి అంగాల సౌష్ఠవం కూడా ఏ స్త్రీకి అవును. తెలియదు. అవును. సో, ఇప్పుడు అన్నీ ముందే చూసేస్తుంటే ఒకళ్ళకొకళ్ళకి ఇంకేముంటది సార్ దీనికన్నా అది బావుంది. అంతే అందుకని ఇది గదా! అవును. అవును. కంపారిజన్‌లోకి అప్పుడు అవును. వాళ్ళకింక వ్యామోహం కలగదు. కలగదు. సో, ఆ వ్యామోహం లేనప్పుడు ఈ ప్రక్రియ రాదు. సో, ఇయన్నీ రకాల డెవలప్‌మెంట్ ఏదో మోడరేషన్ పేరుతో తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్. అబ్బా! అబ్బా! సో, ఇయి జరగనప్పుడు ఆటోమేటిక్‌గా ఆల్టర్‌నేట్ మెడిసిన్‌కి వెళ్తున్నారు. హ్మ్. ఈ అసలు సంగతి మానేసి అయి చేసుకుంటే ఉంటాయి. సో, హ్మ్. వీటికి కూడా కారణాలున్నాయి. హ్మ్. నివారణలున్నాయి. అయి అచ్చా! కూడా ఫాలో అయితే మంచిదన్నమాట. సార్ ఎవరికి వ్రతాలు జేస్తే సంతానం కలుగుతుందా? ఉన్నాయి. ఆ! ఇదివరకు నుంచి ఉంది కదా! దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. హ్మ్. ఉన్నాయి. ఆవిడొస్తాయి. ఉన్నాయి. ఓకే. వాటి ఫలితం ఉంది కానీ, నిష్కామగా కాదు. అదే ఫీలింగ్‌తో చేయాలి వాళ్ళు. ఓకే. ఏదైతే కోరికుందో ఆ కామంతో చేయాలి. ఆ! సో, అప్పుడేం జరుగుద్దంటే, ఈ పూర్వీకులు ఎవరైతే ఆ వంశంలో పుట్టడానికి ఇష్టపడట్లేదో, ఆ! లేపోతే ఎవరైనా దోషాలు చేస్తున్నారో, అచ్చచ్చచ్చా! అయన్నీ క్లియర్ అవుతాయన్నమాట. ఓహ్! అప్పుడు వాళ్ళకి సంతాన యోగ్యత లభిస్తుంది. ఓకే. ఓకే. అప్పుడు వస్తుంది. అట్లాగే ఈ మన భద్రాచల రాముల వారి హ్మ్. బ్రహ్మోత్సవంలో ఆ! ఒక ప్రత్యేక కళ్యాణం. కార్యక్రమంలో హ్మ్. ప్రసాదం ఏదో ఇస్తారంట. అవును. అది ఇస్తే
సంతానం కలుగుతుందంటారు. అది ఒక నమ్మకం. ఓకే. అప్పటి నుంచి ఏదైనా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుంది. ఓకే. సత్యనారాయణ వ్రతం మెయిన్ కారణం అది. అచ్చచ్చా! తర్వాత కూడా ఎవరికైనా సంతానం లేట్ అవుతుంటే సత్యనారాయణ వ్రతం గాని, వేణుగోపాల స్వామి వ్రతం గాని, ఓకే. సంతాన వేణుగోపాల స్వామి అంటారు. ఆహాహా! అవి చేసుకున్న వాళ్ళకి ఆ ఓకే. దోషాలు ఉంటాయి. ఓహ్! త్రిగ్రాహి యోగం హ్మ్. వల్ల సంతానం కలిగేది ఏమన్నా ఉంటుందా? ఆ! త్రిగ్రహ యోగం అది. ఆ! త్రిగ్రహ. ఆ! హ్మ్. ఓకే. 3 గ్రహాలు చెప్పాను కదా! దుష్ట గ్రహాలున్నప్పుడు ఆ! అవి ఆ! సంతానానికి అవరోధం కలిగిస్తాయి. అచ్చచ్చా! అది గమనించి మనం దేనివల్ల కలగట్లేదనేది చూసి మళ్ళీ చేసుకోవాలి. ఓకే. సో, సంతాన యోగానికి గురువు కీలకం అంటారు. అవును. అంతేనా? అవును. ఆ! కృప లేనిదే సంతానం కలగదు. ఓకే. అమ్మో! గురువు సంతానం సంతానం ఇచ్చేవాడే గురువు. గురువన్నమాట. సో, అచ్చచ్చచ్చా! అందుకే గురుగ్రహం ఇందాక మనం మరి చెప్పే గురువుని ముహూర్తం ప్రసన్నం చేసుకోవడానికి ఏమన్నా పరిహారాలు గాని, ఉన్నాయి. పూజలు గాని గురు పూజ చేయాలి. ఆ ఆ! గురువుల్ని పూజించాలి. గురువుకి సంబంధించిన ఆలయాలు, శివుడిని పూజించాలి. అచ్చా! సంతానానికి ఇచ్చేవి ఉన్నాయి. రకరకాలుంటాయి మళ్ళీ. ఆ ఓహ్! గురువు వేరే గ్రహాల కాంబినేషన్ ఉంటాయి. సో, ఇదొక పెద్ద మళ్ళొక మన అది ఒక ఇంటర్వ్యూ అద కావాల్సిందయితే. సంతాన ఇంకొక ఇంటర్వ్యూ జేయాలి. సంతానాలు ఇంకొకటుంటది. సంతానం. ఓహో! సంతానానికి వచ్చే అవరోధాలేంటి? ఎలా అచ్చచ్చా! కలుగుతాయి? ఓకే. దాన్ని ఎలా నివారించుకోవాలి? ఓకే. అనేది కూడా సూపర్. అట్లాగే గురుగారు నాకు ఇంకొకటి గావాలి. ఒక సీరీస్ కావాలి నాకు. అంటే ఏ జాతకుడు ఏమవుతాడు? అంటే లాయరు, ఇంజినీరు అని హ్మ్. ముందే డిసైడ్ జేయొచ్చా మనం? చేయొచ్చు. అవునా? ఎవరు పొలిటీషియన్సు, ఆ! ఎవరు ఐఏఎస్ ఆఫీసర్సు, ఓకే. తర్వాత ఎవరు డాక్టర్సు, లాయర్సు, ఓహ్! వ్యాపారస్తులు, ఓకే. కర్షకులు, ముందే డిసైడ్ అయిపోతది. ఉంటది. వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి ఎవరికి ఎటువంటి పొజిషన్. దానిలో హయ్యర్ పొజిషనా, లోయర్ పొజిషనా ఆహా! కొంతమంది ఉంటారు. ఇప్పుడు లా ప్రొఫెషన్ ఉంటది. లా ప్రొఫెషన్‌లో కొంతమంది జడ్జెస్ అవుతారు. ఆ! కొంతమంది జీవితాంతం లాయర్‌లవుతారు. లాయర్‌గానే ఉంటారు. అవును. కానీ వాళ్ళు మంచి పేరు సంపాదిస్తారు. రామ్ జెత్మలాని, అవును. మెహుల్ రోహత్గి కరెక్ట్. అటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఎమినెంట్ లాయర్స్. అవును. తర్వాత ఈ దవే దవే కాదు. ఇప్పుడున్న లా ప బారువా. జడ్జెస్. ఆ! ఓకే. జడ్జెస్ ఆ! ఎవరైతే ఉన్నారో ఆ! వాళ్ళకి గురుగ్రహం. ఓకే. జడ్జి ఏమో గురువు బలం. లాయర్ ఏమో శని. ఓకే. శని ప్రభావం ఎక్కువగా ఉన్నవాడు మంచి ఎమినెంట్ లాయర్, గట్టి లాయర్ అవుతాడు. ఓకే. గురు ప్రభావం ఎక్కువ ఉన్నవాడు సుప్రీం కోర్ట్ జడ్జి దాకా వెళ్తాడు. ఓహ్! తక్కువ ఆ స్టేజ్ సో, తక్కువుంటే ఎప్పుడన్నా ఏ మీ లెవెల్ దగ్గర జాతకం తీసుకొస్తే అంటే వీళ్ళేమవుతారనేది చెప్పేయొచ్చా? చెప్తా. చెప్తా. ఏ ఓహ్! లెవెల్‌కెళ్తారో సూపర్. ఏ గూడా. లెవెల్‌కెళ్తారో గూడా చెప్పొచ్చు. వండర్‌ఫుల్ సార్. అయితే మాకు అది గూడా ఒక ఎపిసోడ్ గావాలి. మనం పూర్తి స్థాయిలో చేద్దాం. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చర్చిద్దాం గురుగారు. చేద్దాం. సో, వివాహాలకు సంబంధించిన సకల సందేహాలకు మనం సమాధానం చెప్పినట్టేనా? అది మీరు చెప్పాలి. అట్లా మళ్ళీ ప్రేక్షకులు మన చెప్పాలి. ప్రేక్షకులు చూద్దాం. అంటే మళ్ళీ ఏమన్నా వీళ్ళ కామెంట్‌ల రూపంలో గనక వస్తే చూద్దాం. వివాహానికి ఏమన్నా ఇంకా వాళ్ళ ప్రీ చెప్తే మ్యారేజ్ చెప్పాము. డ్యూరింగ్ మ్యారేజ్ చెప్పాము. పోస్ట్ పోస్ట్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ ఏం గూడా చేయాలో చూసి చెప్పేసాము. చెప్పేసాం. ఆ! ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తే సంతోషం. మంచిది. ఇంకా ఏమైనా సందేహం ఉంటే వాళ్ళ కామెంట్‌ల రూపంలో గనుక చెప్తే దానికి మళ్ళీ కూడా దాన్ని మనం తెలిసిన మళ్ళీ సమాధానం ఆన్సర్ చెప్పొచ్చు. చేద్దాం. సో, ఓకే. థాంక్ యూ గురుగారు. సో, పెద్ద బాధ్యత ఇప్పుడు మనకు ఒకటి సంతానం ఈ యొక్క దోషాలు, పరిహారాలు వాటిని ఏం చేయాలని ఒక ఎపిసోడ్ చేయాలి మనం. నెక్స్ట్ ఏ జాతకుడు ఏ వృత్తిలోకి ఎంటర్ అవుతారనేది చెప్పొచ్చు. వాళ్ళు ఏ స్థాయి దాకా వెళ్ళొచ్చనేది ఒక ఎపిసోడ్ చేయాలి గురుగారు. చేద్దాం. హ్మ్. ఓకే. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో, వెరీ మచ్. చూసారు గదా! వివాహం పార్ట్ 2 ఇది. బహుశా అయిపోయింది గూడా. వివాహాలకు సంబంధించిన సకల సందేహాలు తీర్చేశారు గురుగారు. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి ద్వారా మీ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్ సంతానం, సమస్యలు దానికి సంబంధించిన సందేహాలను గూడా కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.